హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంతకంటే ముందు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే నెక్స్ట్ పాయింట్ అర్థం కాదు కాబట్టి. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ కోసం అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డౌన్లోడ్ చేసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి 28 మార్చ్ నుండి 21 ఏప్రిల్ దాకా టైం ఉంది. ఈ లోపైతే మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది మే లేదా జూన్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది జూన్ ఆర్ జూలైలో అయితే కండక్ట్ చేస్తారండి. తర్వాత ఫేజ్ 3 ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది లేటర్గా, సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అందులో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ 1 ఫిబ్రవరి నాటికి ఎవరికైతే 18 to 30 ఇయర్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటాయించారండి, 3 years 5 years అని. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 2 ఎగ్జామ్లు పెడతారు అండ్ ఇంటర్వ్యూ పెడతారు. ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో మనకి స్ట్రీమ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే పేపర్ 1లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 25 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 60 minutes ఉంటుంది. కట్ ఆఫ్ 30% అనమాట. సో నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ స్ట్రీమ్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, పవర్టీ ఇంక్లూజన్ ఇలా. సో డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇండియన్ ఎకనామీ ఇలా ఉన్నాయి కదా, వాటి మీద అయితే క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మనకి. అండ్ దీంట్లో అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 marks అనమాట, 100 మార్క్స్కి. సో 60 minutes ఉంటుంది. కట్ ఆఫ్ 40%. సో దీంట్లో మళ్ళీ మనకి లీగల్ స్ట్రీమ్ అనేసి ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్లో ఏదైతే స్ట్రీమ్ చేసి ఉంటారో ఆ స్ట్రీమ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100 మార్క్స్కి 60 minutes ఉంటుంది, 40% కట్ ఆఫ్. సో ఇది జస్ట్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే అండి. ఫేజ్ 2లో కూడా పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1లో మనకి ఇంగ్లీష్, ప్రెసెస్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్ ఉంటుంది. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 60 minutes, 30% కట్ ఆఫ్ అనమాట. అండ్ అలాగే దీనిలో కూడా పైన ఏదైతే ఉంటుందో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్స్ లైక్ ఐఎఫ్ఎస్సిఏ, యాక్ట్, యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్. సో ఇలా ఈ సబ్జెక్ట్స్ మీద మనకైతే పేపర్ అనేది ఉంటుంది. ఇది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 60 minutes, 40% కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ లీగల్ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే ఏదైతే సబ్జెక్ట్ మీరు తీసుకొని ఉంటారో గ్రాడ్యుయేషన్లో అదైతే దాని నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100 మార్క్స్కి 60 minutes అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో అదేవిధంగా మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 సో మార్క్స్ అనేవి తగ్గిస్తారు పేపర్ 2లో. ఈ ఫేజ్ 2 పేపర్ 2లో ఏవైతే మనకి ఎగ్జామినేషన్స్ మీద సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తారో అవి వాటికైతే నెగిటివ్ మార్క్స్కి అయితే ఉన్నాయండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ రెడ్యూస్ చేస్తారు. పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ సెలెక్ట్ అవుతారో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మొత్తానికి మనకైతే ఎగ్జామినేషన్ అనేది 85% అండ్ మిగతా ఇంటర్వ్యూ అనేది 50% మార్క్స్తో అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ అనేది. వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి మంత్లీ 1,43,000 దాకా వస్తాయండి. సో అంటే ఇంచుమించుగా ఇయర్లీ 17 lakhs అయితే ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. లీవ్స్, ఫేర్ కన్సెషన్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఐ రిఫ్రాక్షన్, ఎడ్యుకేషన్ అలవెన్సెస్, ఫైనాన్షియల్ డైలీస్, బుక్ గ్రాంట్, ఇలా బ్రీఫ్ కేస్, ఇలా రకరకాలుగా మనకి. సో ఒకవేళ స్కీమ్ ఫర్ పర్చేసింగ్ కంప్యూటర్స్, సబ్సిడియల్ లంచ్, సో ఇలా అయితే డిఫరెంట్గా మనకైతే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో పోస్టింగ్ అనేది ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చండి. సో మనకి ఆల్ ఇండియా వైజ్ ఐఎఫ్ఎస్సిఏ అనే ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి సో మన సొంత రాష్ట్రాలలో కూడా మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది పోస్టింగ్ అనేది. సో ప్రతి ఒక్కరు, ఆల్ ఇండియన్స్, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మెయిల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో మీ సొంత రాష్ట్రంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఛాన్స్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఇచ్చారండి. మన ఏపీ వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. ఈ సెంటర్స్లో అయితే మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే
అన్‌రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళైతే ₹1000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటిమేషన్ చార్జెస్ ఉంటాయి కదా! అవి కూడా. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ₹100 పే చేస్తే సరిపోతుంది. సో, అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవుంటాయో చూద్దాము. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫోటోగ్రఫీ అనేది ఉండాలండి. లేటెస్ట్ ఫోటోగ్రఫీ. మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ మాత్రమే ఉండాలి. అండ్ సిగ్నేచర్ మీరు బ్లాక్ ఇంక్‌తో పేపర్ మీద సిగ్నేచర్ తీసి దాన్ని స్కాన్ చేసుకొని ఒక పీడిఎఫ్ ఫార్మాట్‌లో పెట్టుకొని ఉండాలి. అండ్ అలాగే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా! అది వైట్ లేదా బ్లాక్ పెన్ ఇంక్ ఏసుకొని ఒక పేపర్ మీద అలా ప్రింట్ లాగా ఏసేసి దాన్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి మనం. దాంతో పాటుగా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అని ఇచ్చారండి వీళ్ళిక్కడ. సో, ఆ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏంటి అంటే ఒక వైట్ పేపర్‌లో ఇలా రాయాలన్నమాట. మీ నేమ్ hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting document as and when required. సో, ఇదైతే రాయాలి ఒక వైట్ పేపర్‌లో. ఇది కూడా స్కాన్ చేసుకొని సో, ఏదైతే ఎంతవరకు అయితే రాసారో అంతవరకు మాత్రమే క్రాప్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇవి డాక్యుమెంట్స్. దాంతో పాటుగా ఆధార్, మీ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఉంటాయి కదా! అవి, పాన్ కార్డు అవన్నీ తీసుకొని స్కాన్ అయితే చేసుకొని ఒక పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే పెట్టుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది క్లిక్ చేయగానే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ చూసారు కదా! అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించి డీటెయిల్స్ ఇవి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యుంటే రిజిస్ట్రేషన్ నంబర్‌తో లాగిన్ అయిపోవచ్చు. సో, లేదు అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ నేమ్, మీ మొబైల్ నంబరు అండ్ అలాగే మీ ఈమెయిల్ అడ్రెస్, ఆధార్ నంబర్ ఇలా అడుగుతుంది. వన్స్ అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతుందండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలండి. సో, ఎలా అప్లోడ్ చేయాలో కూడా చెప్పాను కదా! సో, సేమ్ అదే విధంగా చేయండి. ఒకవేళ కానీ మీరు ఏదైనా స్కిప్ చేస్తే మాత్రం మీది అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదు. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ అది అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మొత్తం ప్రివ్యూ చేసుకొని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. అవైతే సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి. సో, వన్స్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది. ఈ డీటెయిల్స్‌లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా జాబ్స్ మీద కానీ మీకు వీడియోస్ కావాలి అండ్ నోటిఫికేషన్స్ మీద కానీ మాకు కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.